రైతు బంధు బోనస్ గతంలో ఎగ్గొట్టిన ప్రభుత్వం మరోసారి మభ్యపెట్టడానికే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని జిల్లా బీఆర్ఎస్ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ అన్నారు. ప్రభుత్వం 53 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఐకేపీ ద్వారా కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేసిన రైతులకు ఎటువంటి ప్రయోజనం జరగడం లేదని, గతంలో బకాయిపడ్డ రూపాయలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉన్నదని వాకిటి శ్రీధర్ ఘాటుగా విమర్శించారు. పాలకులకు అధికారులకు కొనుగోలు కేంద్రాలపై స్పష్టమైన అవగాహన లేదని తలోమాట మాట్లాడడం వల్ల రైతులు గందరగోళంలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరితో పాటు మొక్కజొన్న పంటల ఉత్పత్తి బాగా పెరిగిందని, మద్దతు ధర లేక మిల్లర్ల దగ్గరకు వెళితే 1600 రూపాయలకు అడుగుతున్నారని, గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు నష్టపోతున్నారని ఆయన అన్నారు. వర్షాలు పెరిగి ఈసారి 2,14,777 ఎకరాలలో వరి సాగు చేసినారని, ప్రభుత్వం అంచనా వేసి తగు ఏర్పాట్లు చేసి మద్దతు ధరతో పాటు బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. పేరుకే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, మార్కెట్కు వచ్చిన మొక్కజొన్నను కొనుగోలు చేయడం లేదని, ప్రభుత్వం వెంటనే మద్దతు ధర 2,400 ఇచ్చి రైతులను ఆదుకోవాలని వాకిటి శ్రీధర్ డిమాండ్ చేశారు. రైతులకు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టారని, రుణమాఫీ కూడా చేయకుండా, బోనస్ ఇవ్వకుండా రైతులను అరిగోస